Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ మీద కొన్ని లెక్చర్స్ చేయండి మేడం, టఫ్గా ఉంది అని చాలామంది అడుగుతున్నారు. అందుకని స్టార్ట్ చేస్తున్నాను. హ్యాపీ కదా? ఏం లేదు, చాలా ఈజీ నీ సబ్జెక్టు. ఇది బీకామ్లో కానీ ఎంబీఏలో కానీ ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా ఈ సబ్జెక్ట్ కంపల్సరీ. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సింపుల్ అండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఏదో కంపెనీలో, మన దగ్గర ఉంది క్యాష్, దాన్ని తీసుకొని ఎక్కడైనా పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే ఇన్వెస్ట్మెంట్ కదా. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ మీద కొన్ని కాన్సెప్ట్స్ మనకి క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సపోజ్ నా దగ్గర క్యాష్ ఉంది, ఒక 10 lakh రూపీస్ క్యాష్ ఉంది. ఈ 10 lakh రూపీస్ క్యాష్ నా దగ్గరే పెట్టుకున్నాను అనుకోండి, 10 lakh యూజ్ ఏం లేదు కదా. ఇది తీసుకుపోయి ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు ఏదైనా రిటర్న్ వస్తుంది. రిటర్న్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ కానీ డివిడెంట్ కానీ ఏదో ఒకటి వస్తుంది. అది సంథింగ్ ఈజ్ యూస్ఫుల్ కదా. ఒట్టిగానే పెట్టుకుంటే అదేం గుడ్లేం పెట్టదు. కాబట్టి నేను తీసుకుపోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటాను, నాకు అక్కడి నుంచి ఏదో ఒకటి రిటర్న్లో డివిడెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కొంచెం నా క్యాపిటల్ పెరుగుతుంది. నేను యూజ్ చేసినా చేయకపోయినా 10 lakh నుంచి మెల్లగా 11 lakh 12 lakh అట్లా పెరుగుతూ వస్తుంది. సమ్ రిటర్న్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్ మై ఇన్వెస్ట్మెంట్ మీద ఏదో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ క్యాష్ని తీసుకుపోయి ఎక్కడన్నా మనము ఇన్వెస్ట్ చేయడమే. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ 2 రకాలు, ఒక టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్, ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్. టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అంటే ప్రిఫరెన్స్ షేర్స్, ఇంకా లేకపోతే ఈక్విటీ షేర్స్లో, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడము, బ్యాంకులో డిపాజిట్ పెట్టుకోవడము, లేదా ఏదైనా అసెట్స్ కొనడం, ఇవన్నీ టాంజిబుల్ కనబడుతున్నాయి. టాంజిబుల్ అంటే కనబడుతున్నాయి. టాంజిబుల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు కనపడినవి, కంటికి కనపడనివి. ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే గుడ్ విల్, పేటెంట్స్, కాపీ రైట్స్, ఇవన్నీ ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తాయి. సరే, మనం ఇక్కడ ఫోకస్ చేసేది టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఒక చిన్న డెఫినేషన్లో చెప్పారు. చాలా ఉన్నాయి డెఫినేషన్స్, నాకు ఒక డెఫినేషన్ చాలా నచ్చింది, అందుకని అది తీసుకున్నాను. ఏంటి అంటే కనుక ఇది యాజ్ పర్ షార్ప్ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చాడు. ఏంటి అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సాక్రిఫైస్ ఆఫ్ సర్టెన్ ప్రజెంట్ వాల్యూ ఫర్ సమ్ అన్సర్టెన్ ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ అన్సర్టెన్ కదా, ఏమొస్తుందో లేదు కదా, దానికోసం నేను దీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను అంటున్నాను. మళ్ళీ చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సాక్రిఫైస్ ఆఫ్ సర్టెన్ ప్రజెంట్ వాల్యూ ఫర్ సమ్ అన్సర్టెన్ ఫ్యూచర్ వాల్యూ. ఇప్పుడు నా దగ్గర 10 lakh ఉంది, ప్రజెంట్ నేను వాడుకోవట్లేదు. ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ అంటే నేను సాక్రిఫైస్ చేసినట్టే కదా. దీన్ని వాడట్లేదు, నా విలాసానికి నా సుఖానికి వాడుకోవట్లేదు. దీన్ని తీసుకుపోయి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశానంటే సాక్రిఫైస్ చేస్తున్నాను ఇది. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సాక్రిఫైసింగ్ సర్టన్ ప్రజెంట్ వాల్యూ ఫర్ అన్సర్టెన్ ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్లో ఏదో కొంత వస్తుంది అనేసి అన్సర్టెన్, దాని గురించి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినా కానీ ఒకటి గుర్తుపెట్టు, ఒక చిన్న ఫండా, ఇంపార్టెంట్ ఫండా గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్కి. సో ది ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్, ఆ ఫండా ఏంటంటే మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్ విత్ మినిమం డిగ్రీ ఆఫ్ రిస్క్. ఎక్కువ రిటర్న్స్ రావాలి, బట్ మినిమం డిగ్రీ ఆఫ్ రిస్క్ తక్కువ ఉండాలి, రిటర్న్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ మంచి ప్లేస్లో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసామని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మనము ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత కాలానికి చేయాలి, 6 months, 1 year, 2 months, ఎంత కాలానికి చేయాలి, ఇట్లా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని సేఫ్టీ చూసుకొని రిటర్న్ వస్తుందా లేదా, మళ్ళీ మన క్యాపిటల్, మన ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర 10 lakh దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం, దీనికి డోకా ఉండకూడదు. అట్లా అన్నీ చూసుకొని మ్యాక్సిమం రిటర్న్, మినిమం రిస్క్, ఈ బేస్ మీద మనము ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా చేయాలి. గుర్తుపెట్టుకొని ఈ ఫండా ఒకటి. ఇక ఇన్వెస్ట్మెంట్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక మొత్తం 7 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి, రిటర్న్. మనకి రిటర్న్ అయితే కావాలా, రిటర్న్ లేకపోతే దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు చేస్తాం? మనకు రిటర్న్ రాకపోతే. రిటర్న్లో ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది లేదా డివిడెంట్ వస్తుంది, ఏదో కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా, అది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఆ రిటర్న్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వితౌట్ రిటర్న్ నో ఇన్వెస్ట్మెంట్. ఇక సెకండ్, రిస్క్. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే రిస్క్ ఉంటుంది. కొంతమంది రిస్క్ తీసుకుంటారు, కొంతమంది రిస్క్ తీసుకోరు. రిస్క్ ఎవరు తీసుకుంటారు అంటే, నేను ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ కంపెనీలో పెట్టాను, ఎవరైనా మనీ లెండర్ దగ్గర పెట్టాను, అది రిస్క్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మనీ లెండర్, ఒక ఎక్స్ అనే వ్యక్తి దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాను 10 lakh. ఇతను మనీ లెండర్, ఇతని దగ్గర నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇక రామ్ భరోసా అన్నట్టుగా ఆయన ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు, లేకపోతే ఎత్తేసుకుని వెళ్ళిపోతాడు, ఏదన్నా అవ్వచ్చు. అట్లాంటప్పుడు ఏంటి రిస్క్ ఏంటి? నా 10 lakh రిస్క్. ఆ రిటర్న్ వదిలేసేయండి, రిస్క్ అయితే ఇప్పుడు 10 lakh నాకు రిస్కే ఉన్నట్టు. సో కాబట్టి బీ కేర్ఫుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, నాకు తక్కువ రిటర్న్ వచ్చినా పర్వాలేదు కానీ నా ఇన్వెస్ట్మెంట్ మాత్రం సేఫ్గా ఉండాలి, నాకు టెన్షన్ వద్దు అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసులు, ఇంకా కొన్ని గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. అదేంటంటే రిటర్న్ తక్కువ ఇస్తారు కానీ మనకి టెన్షన్ అయితే ఉండదు. ఇక్కడ ఏంటంటే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇదే పాయింట్ కనెక్టివ్లో నేను నెక్స్ట్ చూసుకోండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం కన్సిడర్ చేయాలి. ఇదే పాయింట్ రిలేటెడే కదా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సేఫ్టీ ఉందా? సరే, ఇప్పుడు మనం ఈ 10 lakh రూపీస్ ఎక్స్కి ఇచ్చాము, రామ్ భరోసా అని అతనికి ఇచ్చాము. అతను ఎత్తుకపోయాడు అనుకోండి, ఇతను సపోజ్ నువ్వు 10 lakh ఇస్తే కనుక నీకు ఇంట్రెస్ట్ 24% పర్ యానం అన్నాడు, 24% పర్ యానం ఇంట్రెస్ట్ ఇస్తా అంటున్నాడు. అదే నేను ఏమంటారు బ్యాంక్స్కి వెళ్ళాను అనుకోండి, బ్యాంక్లో వెళ్ళి ఈ 10 lakh నేను ఇన్వెస్ట్ చేస్తే కనుక నాకు ఎంత వస్తుంది? 6%, 6.5% వస్తుంది. ఈ రెండిట్లో కంపేర్ చేసి చూసుకోండి, 6 ఎక్కడ, 24 ఎక్కడ? సో జనరల్ అందరు కస్టమర్స్ దీనికి అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏంటి, ఇక్కడ రిస్క్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, హై రిస్క్ హై రిటర్న్. నువ్వెంత రిస్క్ తీసుకున్నావో దాని మీద అంత రిటర్న్ వస్తుంది. రిస్క్ లేదు, నేను బ్యాంక్లో వేసుకున్న 6% వస్తుంది, రిటర్న్ కూడా తక్కువనే వస్తుంది, రిస్క్ కూడా లేదు. లెస్ రిస్క్ లెస్ రిటర్న్. అర్థమైంది పాయింట్? తర్వాత చూడండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అసలు ఇది మాట్లాడుకున్నాం కదా, 2 పాయింట్లు అయిపోయినాయి, రిస్క్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ టు ద సేమ్ పాయింట్స్. ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటి? కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో అంత తొందరగా లిక్విడిటీ ఈజ్ నాట్ పాసిబుల్. లిక్విడిటీ అంటే ఏం లేదు, మన ఇన్వెస్ట్మెంట్స్ ఈజీలీ ఎన్కాష్ చేసుకోవడం, క్యాష్గా మనం కన్వర్ట్ చేసుకోవడాన్ని లిక్విడిటీ అంటాం, తెలుసు కదా. కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో అట్లా లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఇది ఫిక్స్డ్, నువ్వు 5 years దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయిపోయింది, మర్చిపో, 5 years తర్వాత ఇస్తామంటారు. ఇక అప్పుడు లిక్విడిటీ లేదు కదా. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో ఈజీలీ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ క్యాష్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయి దాన్ని అమ్మేసి లేదా కన్వర్ట్ చేసుకొని నువ్వు క్యాష్కి మార్చుకోవచ్చు. ఆ లిక్విడిటీ అనేది అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. లిక్విడిటీ ఉండేటట్టు చూసుకుంటాం కొన్నిసార్లు. లేదు నా దగ్గర బాగున్నాయి డబ్బులు, అవసరం లేదు అనుకుంటే అప్పుడు మనం లిక్విడిటీని అంత పెద్దగా కన్సిడర్ చేయకుండా వీ జస్ట్ ఫోకస్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం బ్యాంక్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకున్నాం, చేసినప్పుడు ఏమవుతుంది? లిక్విడిటీ ఉంది. నేను ఒక 10 lakh తీసుకుపోయి బ్యాంక్లో పెట్టాను. బ్యాంక్లో పెట్టినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయి ఆ 10 lakh సర్టిఫికేట్ ఇచ్చేసి నేను డబ్బులు తీసుకోవచ్చు. కాకపోతే వాడు 6%కి వాడు చేశాడు కదా ఫిక్స్డ్ డిపాజిట్, దీంట్లోంచి ఒక 0.5 1% ఎంతో కట్ చేసుకుంటాడు, ఎందుకంటే మధ్యలో వచ్చాను కాబట్టి. బట్ ఫెసిలిటీ అయితే ఉంది మనకి, లిక్విడిటీ ఫెసిలిటీ. సో ఇది మనం కన్సిడర్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ పాయింట్ ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. ఇంకా కన్వీనియన్స్. మనం ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఏంటి, కన్వీనియంట్గా ఉందా లేదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నేను చేయగలనా, నేను చేయలేకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు. సపోజ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, స్టాక్ మార్కెట్ మీద పెద్ద నాలెడ్జ్ లేదు నాకు, ఏం చేస్తాను? ఐ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఏజెంట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఏజెంట్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అన్ని ప్రాసెస్ మొత్తం అంత కథ అంతా వాళ్ళు చేసి పెడతారు, మనం సేఫ్గా ఉంటాము. కానీ ఇక్కడ మళ్ళీ కొంచెము వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ద ఏజెంట్స్. ఎవరు ఏజెంట్స్ మనకు బాగా రిలయబుల్లా, చాలా కాలం నుంచి మనతో ఉన్నారా లేదా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఏజెంట్స్ దగ్గర వెళ్ళడం వలన మనకి ఇఫ్ యు ఆర్ ఎ లేమ్యాన్ మనకేం తెలియదు, వాళ్ళు మనకు గైడెన్స్ కూడా ఇస్తారు. ఈడ పెట్టండి, ఇంత పెట్టండి, ఈ టైంలో పెట్టండి, మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పేసి కొంచెం మనకి అవేర్నెస్, కొంచెం నాలెడ్జ్ కూడా వాళ్ళు కల్పించడం జరుగుతుంది. అట్లా we have to consider this also one of the important character of
ఇన్వెస్ట్మెంట్. కన్వీనియన్స్ ఉందా లేదా? ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, లేకపోతే టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏజెంట్స్. డోంట్ వాంట్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఏజెంట్స్, దెన్ మనకు కన్వీనియంట్గా ఉన్న దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకా హెడ్జ్ అగెనెస్ట్ ఇన్ఫ్లేషన్. హెడ్జ్ అంటే పెరగడం, హెడ్జ్ అగెనెస్ట్ ఇన్ఫ్లేషన్. మన రిటర్న్స్ ఎట్లా ఉన్నాయంటే ఇన్ఫ్లేషన్ కూడా చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ధరలు క్రమంగా పెరగడం, కంటిన్యూస్గా రేజింగ్ ఆఫ్ ప్రైస్, ధరలు స్పీడ్గా ఇట్లా పెరుగుతూ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం కదా. మన ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉందంటే మన రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి, మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంది, ఆ రెండు చూసుకోవాలి. మన రిటర్న్ ఎప్పుడన్నా ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఎట్లా పెరుగుతుంది, మన రిటర్న్ ఇంకెక్కువ పెరగాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. నేను ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నా రిటర్న్ ఏమో మెల్లగా ఇట్లా పెరుగుతుంది, వస్తుంది రిటర్న్, ఏదో వస్తుంది, కానీ ఈ లెవెల్లోనే వచ్చింది. అక్కడ ఇన్ఫ్లేషన్ చూస్తే పెరిగిపోతుంది, అంటే ధరలు పెరిగిపోతున్నాయి. ఇక నాకు వచ్చే రిటర్న్ దీన్ని మీటప్ అవ్వలేదు కదా, దీన్ని క్యాచ్ చేయలేదు. అప్పుడు పెద్దగా నా ఇన్వెస్ట్మెంట్లో పెద్ద నాకు ప్రాఫిట్ ఏమి ఉండదు. కాబట్టి ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది మన రిటర్న్ అనేది మోర్ దెన్ ద ఇన్ఫ్లేషన్, ఎంత పైకి ఉంటే అంత మంచిది. అర్థమైందా? అందుకని దాని అంటే హెడ్జ్ అగెనెస్ట్ ద ఇన్ఫ్లేషన్. ఇక లాస్ట్లో ట్యాక్స్ షీల్డ్. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ ట్యాక్స్ షీల్డ్ అంటే ట్యాక్స్లోకి వస్తుందా లేదా, మనకి ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ట్యాక్స్ బెనిఫిట్ ఉంటే మనకి రిటర్న్ వస్తుంది, ప్లస్ ట్యాక్స్ నుంచి కూడా కొంత సేవింగ్ అవుతుంది కదా, కొంత డిడక్షన్ అవుతుంది కదా. అప్పుడు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే March 31st మనం ట్యాక్స్ పే చేయాలి. ఆ టైంలో కొంచెం రిలీఫ్గా ఉండొచ్చు, ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ట్యాక్స్ షీల్డ్లోకి వచ్చాయి కాబట్టి అనేసి. ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి ఒక 6 lakh ఇన్వెస్ట్ చేశాడు. మీరు వెళ్ళి చూడండి, పోస్ట్ ఆఫీస్లో 6 lakh దాకా ఒక్కొక్క వ్యక్తి అంటే ఎక్స్ కానీ వై కానీ ఎవరైనా కానీ ఒక 6 lakh దాకా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. దీని మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అంటే వాళ్ళు ట్యాక్స్ ఏం ఛార్జ్ చేయరు, మీకు బెనిఫిట్ ఉంది ఇక్కడ. సో తీసుకుపోయి అతను 6 lakh అక్కడ వేసేసాడు. వేసినప్పుడు ఏమైంది, ఇతనికి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసింది. అదే 6 lakh తీసుకుపోయి ఇంకెక్కడైనా వేసాడు అనుకుంటే దాని మీద ట్యాక్స్ పడుతుంది. సో కాబట్టి మనము ట్యాక్స్ కూడా కొంచెం కన్సిడర్ చేయాలి. నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తున్నాయా, ట్యాక్స్ సేవింగ్లోకి వస్తున్నాయా, ట్యాక్స్ షీల్డ్ ఏమైనా కవర్ అవుతుందా? ఎస్ కవర్ అవుతుంది అంటే వెల్ అండ్ గుడ్, గో అహెడ్. అక్కడ మనకి డబల్ బెనిఫిట్, ఒకటి నాకు రిటర్న్ వస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది, ఇంకో ట్యాక్స్ నుంచి కూడా బెనిఫిట్ వస్తుంది. సింపుల్, అర్థమైంది కదా. మొత్తం ఈరోజు ఏం మాట్లాడుకున్నాము, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, దీని ఫండా ఏంటి, మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్ అండ్ మినిమం డిగ్రీ ఆఫ్ రిస్క్ తక్కువ ఉండాలా, రిటర్న్ ఎక్కువ ఉండాలా. ఇక క్యారెక్టరిస్టిక్ 7, రిటర్న్ రావాలా, రిస్క్ చూసుకోవాలా, రిటర్న్, రిస్క్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ లిక్విడిటీ ఒకటి, తర్వాత కన్వీనియన్స్, హెడ్జ్ అగెనెస్ట్ ఇన్ఫ్లేషన్, లాస్ట్లీ ట్యాక్స్ షీల్డ్. ఓకేనా, క్లియరే కదా. ఇంకా ముందు క్లాస్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్దాము. స్టే కనెక్టెడ్. ఈ వీడియోస్ 10 మందికి తప్పకుండా షేర్ చేసుకోండి, మీకోసం ఎంత కష్టపడి చేస్తున్నాను. అండ్ గెట్ ద బెనిఫిట్ అండ్ చెక్ చేసుకోండి ప్లేలిస్ట్ కూడా. ఇంకేమేం కావాలో మీరు కింద కామెంట్ బాక్స్లో రాసి దాని ప్రకారం నాకు కూడా మైండ్ మేకప్ అవుతుంటుంది, అరే వీళ్ళకి ఇది కావాలి, ఇది ప్లాన్ చేస్తా అని చెప్పేసి. ఓకే, కొంతమంది రాస్తున్నారు కామెంట్స్లో, మేడం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్ బాగా రాసాం, రిజల్ట్ వచ్చింది, అది ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రీడ్ దట్ కామెంట్స్. రాస్తూ ఉండండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో స్టే కనెక్టెడ్, గుడ్ లక్.